హలో ఎవ్రీవన్, ప్రాఫిట్ అండ్ లాస్లో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ చూద్దామమ్మా. సో ఒక రెండు నోట్స్ అనేవి చెప్తాను చూడండి. ఇఫ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ టూ ఆర్టికల్స్ ఈజ్ సేమ్ అండ్ ప్రాఫిట్ పర్సెంట్ అండ్ లాస్ పర్సెంట్ ఆల్సో సేమ్, దెన్ దెర్ ఈజ్ నో లాస్ అండ్ నో ప్రాఫిట్. అంటే ఒక రెండు వస్తువులు కొన్న ధర సమానమైనప్పుడు, సమానమయ్యి అదేవిధంగా వాటి మీద వచ్చిన ప్రాఫిట్ పర్సెంట్ అండ్ లాస్ పర్సెంట్ కూడా సమానమైతే అక్కడ మనకి లాభము కానీ నష్టము కానీ ఉండదు. చూద్దామండి. అలా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చూడండి, టూ ఆర్టికల్స్ కొన్నారు. ఫస్ట్ ఆర్టికల్ ఏమో 100 రూపాయలకు కొన్నారు, సెకండ్ ఆర్టికల్కి కూడా 100 రూపాయలకు కొన్నారు. చూడండి, ఇఫ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ టూ ఆర్టికల్స్ ఈజ్ సేమ్. ఇక్కడ చూడండి, రెండిట్ల యొక్క కొన్న ధర సేమ్. ఎంత? 100. నెక్స్ట్, అండ్ ప్రాఫిట్ పర్సెంట్ అండ్ లాస్ పర్సెంట్ ఆల్సో సేమ్. దీని మీద 10% ప్రాఫిట్ వచ్చింది మనకి ఫస్ట్ దాని మీద, సెకండ్ దాని మీద ఏమో 10% నష్టం వచ్చింది అనుకోండి. 10% నష్టం వచ్చింది. ఫస్ట్ దాని మీద ఏమో 10% లాభం వచ్చింది, సెకండ్ దాని మీద ఏమో 10% నష్టం వచ్చింది. రెండు కూడా కొన్న ధర సేమ్ అయితే దెన్ దెర్ ఈజ్ నో లాస్ అండ్ నో ప్రాఫిట్. అంటే దాని మీద లాభం కానీ నష్టం కానీ ఉండదన్నారు. చూడండి, 100 రూపాయలకు కొని 10% నష్టానికి అమ్మాం. 10% అంటే అమ్మ 100 రూపాయలు 10 రూపాయలు. అంటే 100 రూపాయలకు కొని 10 రూపాయలు లాభం వేసుకున్నామంటే నీకు ఎంత వచ్చింది? 110 రూపాయలు. 100 రూపాయలకు కొని 10% ప్రాఫిట్ వేసుకున్నాం. సో 100లో 10% అంటే ఎంత? 1 డిజిట్ మీద పాయింట్ పెడితే 10 రూపీస్. అంటే 110 రూపాయలకి అమ్మావు నువ్వు ఇక్కడ. ఓకేనండి. ఇక్కడ 100 రూపీస్ కొని 10% నష్టానికి అమ్మావు. అంటే 10% అంటే ఎంత? 10 రూపీస్. అంటే ఎంతకి అమ్మావు? 90 రూపాయలకి అమ్మావు. అంతే కదండి. 10 రూపాయలు నష్టానికి అమ్మావు. అంటే ఎంత? 90 రూపాయలకి అమ్మారు మీరు. 100 రూపాయలకు కొని 10% నష్టం వేసుకుంటే 10 రూపాయలు నష్టం వేసుకున్నారు. అంటే ఎంతకి అమ్మినట్టు? 90 రూపాయలకి. ఇక్కడ చూడండి, కాస్ట్ ప్రైస్లు రెండు కలపండి. 100 + 100 ఎంతండి మనకి? 200. ఇక్కడ ఫస్ట్ది అమ్మిన ధర ఏమో 110 రూపాయలు, సెకండ్ది అమ్మిన ధర ఏమో 90 రూపాయలు. ఇక్కడ రేట్లు సమానం, లాభ నష్టం యొక్క పర్సంటేజ్లు కూడా సమానం. 10% ప్రాఫిట్, 10% లాస్. రెండు కలిపి చూడండి, సెల్లింగ్ ప్రైస్లు ఎంత? 110 + 90 అంటే 200. ఇక్కడ ఏమైనా డిఫరెన్స్ ఉందమ్మా మనకి? లేదండి. కాబట్టి రెండు వస్తువులు కొన్న ధర సమానమైనప్పుడు ప్రాఫిట్ పర్సెంట్ అండ్ లాస్ పర్సెంట్ కూడా సమానమైనప్పుడు మనం ఏమని చెప్పాలి? దెర్ ఈజ్ నో లాస్ అండ్ నో ప్రాఫిట్. అంటే లాభం కానీ నష్టం కానీ ఉండదు అని చెప్పాలి. ఇప్పుడు మరి కాస్ట్ ప్రైస్ అంటే కొన్న ధర అనేది సమానమై ఉండాలి. కొన్న ధర అదేవిధంగా ప్రాఫిట్ పర్సెంట్ అండ్ లాస్ పర్సెంట్, లాభ నష్ట పర్సెంట్ కూడా సమానమై ఉండాలి. అలాగ ఉన్నప్పుడు మనం డైరెక్ట్గా ఏం చెప్పొచ్చు? నో లాస్ నో ప్రాఫిట్. నెక్స్ట్, ఇఫ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ టూ ఆర్టికల్స్ ఈజ్ సేమ్ అండ్ ప్రాఫిట్ పర్సెంట్ అండ్ లాస్ పర్సెంట్ ఆర్ ఆల్సో సేమ్, దెన్ దెర్ ఈజ్ ఆల్వేస్ లాస్. చూడండి, రెండు వస్తువులు అమ్మిన ధర సమానమైనప్పుడు, అదేవిధంగా ప్రాఫిట్ పర్సెంట్ అండ్ లాస్ పర్సెంట్ సమానమైనప్పుడు అక్కడ ఏముంటుందమ్మా? మొత్తానికి కూడా నష్టమే ఉంటుంది. రెండు వస్తువులు అమ్మిన ధర సమానం అయ్యుండి ప్రాఫిట్ పర్సెంట్ లాస్ పర్సెంట్ సమానమైనప్పుడు మనకి అక్కడ ఏముంటుందమ్మా? నష్టమే ఉంటుంది. చూద్దామండి ఎలాగో. చూడండి, ఒక వస్తువు ఉంది, సెకండ్ ఆర్టికల్ ఉంది. ఈ రెండింటి యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంత అనుకుంటామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి 200 అనుకోండి, ఇంకొక సెల్లింగ్ ప్రైస్ 200 అనుకోండి. రెండు సమానం. ఇవేంటి? సెల్లింగ్ ప్రైస్. దీని మీద ప్రాఫిట్ పర్సెంట్ 10% అనుకోండి, దీని మీద లాస్ పర్సెంట్ 10% అనుకోండి. మనము ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ మీద డైరెక్ట్ ప్రాఫిట్ పర్సెంటేజ్ అనేది మనం చేయగలమండి? చేయలేము. ఎందుకంటే కాస్ట్ ప్రైస్ మీద చేయగలం. కొన్న ధర మీద డైరెక్ట్గా ఎంత లాభమో నష్టమో చెప్పగలం, అమ్మిన ధర మీద చెప్పలేం. ఈయన 10% ప్రాఫిట్ వేసుకుని అమ్మారు అంటే ఎంత పర్సెంట్కి అమ్మినట్టు అండి? 110%కి అమ్మినట్టు. ఆ 110% ఎంత అని ఇచ్చారు మనకి? 200. ఓకేనమ్మా. ఇక్కడ 10% నష్టానికి అమ్మారు అంటే ఇది ఎంతకు అమ్మినట్టు? 100%లో 10% నష్టానికి అంటే 90%కి అమ్మినట్టు. ఆ 90% ఎంత? 200. ఓకేనండి. ఇప్పుడు మనకి ఏం కావాలి? 100% ఎంత? అంటే కాస్ట్ ప్రైస్ కావాలి కదండి. 100% ఎంత? సో క్రాస్ మల్టిపుల్ చేస్తే 100 × 200 డివైడెడ్ బై 110.
100 into 200 divided by 110. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే చూడండి ఏమవుతుంది, 0 0 క్యాన్సిల్. ఇది ఏమవుతుందమ్మా, అంతే, ఇదేమో 2000 అవుతుంది బై 11. ఒకసారి ఇది చూద్దాం ఆగండి. ఓకేనమ్మా, ఇది 10% కాదండి 20% అనుకోండి, కొంచెం ఈజీగా ఉంటుంది. లాస్ పర్సెంట్ ప్రాఫిట్ పర్సెంట్ 20% అనుకోండి. అనుకుంటే మళ్ళీ చూద్దామండి. 2 ఆర్టికల్స్ ఉన్నాయి, ఫస్ట్ ఒకటి సెకండ్ ఒకటి. రెండు కూడా అమ్మిన ధర సమానం. ఎంత, 200. ఈయన 200కి అమ్మారు, ఇది కూడా 200కి అమ్మారు. 200కి అమ్మితే ఫస్ట్ దాని మీద ఏమో ప్రాఫిట్ 20% వచ్చింది, సెకండ్ దాని మీద ఏమో లాస్ 20% వచ్చింది. అయితే కాస్ట్ ప్రైస్ ఎంత, కాస్ట్ ప్రైస్ ఎప్పుడు కూడా మనకి 100% కాబట్టి, సో 20% ప్రాఫిట్ తీసుకుని అమ్మారు అంటే 120%కి అమ్మినట్టు. సో 120% 200 అయితే 100% ఎంత. అదేవిధంగా 20% నష్టానికి అమ్మారు అంటే 80%కి అమ్మినట్టు. సో 80% 200 అయితే 100% ఎంత. సో సింప్లిఫై చేస్తాం ఇలా, క్రాస్ మల్టిప్లికేషన్. 100 into 200 divided by 120. అదేవిధంగా 100 into 200 divided by 80. సో చూడండి 0 0 క్యాన్సిల్. 4 అనేది ఇందులో 3 times క్యాన్సిల్ అవుతుంది, ఇందులో 5 times క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 0 0 క్యాన్సిల్. 4 అనేది 2 times క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ 5 times క్యాన్సిల్ అవుతుంది. 2 అనేది ఇందులో 50 times క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుందో 5 into 100 అంటే 500 divided by 3. అంటే డివిజన్ చేసి చూడండి ఎన్ని టైమ్స్, 500 3. 3 1 3. సో రిమైండర్ ఉంది 0. 3 6 18, మళ్ళీ 2, మళ్ళీ 0, మళ్ళీ 3 6 18, మళ్ళీ 2 వచ్చింది. సో పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకుంటే మళ్ళీ 3 6. సో 166 పాయింట్ సంథింగ్ వస్తుంది. కాబట్టి మీరు ఏమనుకుంటారంటే 167 అనుకోండి, దీని వాల్యూ 167 అనుకోండి. ఇక్కడ 5 into 50 అంటే 250, ఇది ఎగ్జాక్ట్గా క్యాన్సిల్ అయింది. సో ఇక్కడ ఈ రెండు కలిపితే ఎంత వస్తుందమ్మా మనకి, 200 + 200 అంటే 400 వస్తుంది. 400 వస్తుంది. ఇక్కడ చూడండి 250 + 167 యాడ్ చేసి చూడండి, 5 5 10 1 11. సారీ అండి, ఇది కాదు, అంతేనమ్మా. 250 + 167 చూడండి, ఇక్కడ 250. ఇది రెండు అమ్మిన ధర ఎంత వచ్చిందమ్మా, 400 వచ్చింది. ఇక్కడ ఇది ఏమొచ్చింది, ఫస్ట్దేమో 167 రూపాయలు వచ్చింది, సెకండ్దేమో 250 రూపాయలు వచ్చింది. సో 250 రూపాయలకి 167 రూపాయలు యాడ్ చేసి చూడండి ఏమవుతుంది, 7 5 5 10 1 11. సో 2 1 3 1 4. సో కాస్ట్ ప్రైజులు రెండు కలిపితే మనకి ఎంత వచ్చిందండి, 417 రూపాయలు వచ్చింది. సెల్లింగ్ ప్రైజులు రెండు కలిపితే 400 వచ్చింది. అంటే 417 రూపాయలకి కొని 400కి అమ్మారు అంటే ఎంత నష్టం వచ్చిందమ్మా మనకి, 17 రూపాయలు నష్టం వచ్చింది కదండి. కాబట్టి సెల్లింగ్ ప్రైజులు రెండు సమానమయ్యి అదేవిధంగా ప్రాఫిట్ పర్సెంట్ లాస్ పర్సెంట్ సమానం అయితే అక్కడ ఏముంటుందమ్మా, ఆల్వేస్ లాస్ ఉంటుంది. ఓకేనండి. ఆ లాస్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఈజీగా ఒక ఫార్ములాతో చేసేయచ్చండి. ప్రాఫిట్ పర్సెంట్ ఇంటూ లాస్ పర్సెంట్ డివైడెడ్ బై 100 అన్నమాట అండి. అర్థమైందమ్మా. నెక్స్ట్ ఒక ప్రాబ్లం చూద్దామండి. అందులో ఏ మ్యాన్ సోల్డ్ 2 houses ఫర్ 28,560 రూపీస్ ఈచ్ అండ్ one he gains 15% and on other he loses 15%. Then find his gain or loss percentage in the whole transaction. ఒక వ్యక్తి 2 ఇల్లులు ఏం చేస్తున్నాడండి, సోల్డ్ అంటే అమ్మాడు. అమ్మడం అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత అండి, 28,560 రూపాయలు. ఒక వ్యక్తి 2 ఇళ్ళని 28,560 రూపాయలకి అమ్మితే ఒక్కొక్కటి
ఒక దాని మీద ఏమో 15% లాభం వచ్చింది, మరొక దాని మీద ఏమో 15% నష్టం వచ్చింది. అయితే ఆ మొత్తం ట్రాన్సాక్షన్ అంటే రెండు అమ్మగా వాటి మీద వచ్చిన లాభాల్లో మొత్తం హోల్ ట్రాన్సాక్షన్ అంటే మొత్తం మీద అతనికి లాభం వచ్చిందా నష్టం వచ్చిందా ఎంత పర్సంటేజ్లో అని అడుగుతున్నారండి. అర్థమైందమ్మా? ఒక 2 ఇల్లులు అనేవి 28,560 రూపాయలకి అమ్మారు ఒక్కొక్కటి. ఒక దాని మీదేమో 15% లాభం వచ్చింది, ఒక దాని మీదేమో 15% నష్టం వచ్చింది. అయితే ఈ మొత్తం ట్రాన్సాక్షన్లో అతనికి లాభం వచ్చిందా లేక నష్టం వచ్చిందా పర్సంటేజ్లో చెప్పండి అని అడుగుతున్నారు. సో మనకు ఫార్ములా ఏంటంటే ప్రాఫిట్ పర్సెంట్ ఇంటూ లాస్ పర్సెంట్ డివైడెడ్ బై 100. ఎప్పుడమ్మా అది సెల్లింగ్ ప్రైజ్లు ఈక్వల్ అవ్వాలి. సెల్లింగ్ ప్రైస్ అనేది ఈక్వల్ అవ్వాలి. ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి? సెల్లింగ్ ప్రైస్. సోల్డ్ అంటే అమ్మడం. సో సెల్లింగ్ ప్రైజ్లు ఇచ్చాడు కాబట్టి మనం ఏం చేయొచ్చు డైరెక్ట్గా ప్రాఫిట్ పర్సెంట్ ఇంటూ లాస్ పర్సెంట్ డివైడెడ్ బై 100. ప్రాఫిట్ పర్సెంట్ ఎంత అంటే ఇక్కడ 15% ఇంటూ లాస్ పర్సెంట్ 15% డివైడెడ్ బై 100. అర్థమైందండి? 15% ఇంటూ 15% డివైడెడ్ బై 100. సో పర్సంటేజ్లు మర్చిపోండి. దీన్ని ఎలా రాయొచ్చు మనం? 15 ఇంటూ 15 బై 100. పర్సంటేజెస్ అనేది పక్కన పెట్టేసేయండి. 15 ఇంటూ 15 డివైడెడ్ బై 100. సో అది ఏమవుతుందమ్మా? 2 5 5 25 225 డివైడెడ్ బై 100 వచ్చింది. సో దీన్ని సింప్లిఫై చేయండి. 25 ఉంది. 25 అనేది ఇందులో 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 25 అనేది ఇందులో 4 టైమ్స్ 100 అయితే 8 టైమ్స్ ఎంత అవుతుందంటే 200. అంటే ఇంకో 25 అంటే 9 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఓకేనండి? సో మనకి ఎంత వచ్చింది? 9/4. సో 9/4 అని ఎలా చెప్తే సరిపోదు కదా, దీన్ని సింప్లిఫై చేయాలి. అంటే ఈ ఫ్రాక్షన్ మనం మిక్స్డ్ ఫ్రాక్షన్లో రాయాలి. అంటే అలాగా డివిజన్ చేస్తాం. 9ని 4తో 4 2 ఎంత అమ్మా? 8 డివైడెడ్ బై 1 వచ్చింది. అంటే దీన్ని ఎలా రాయాలి? ఫస్ట్ ఈ 2 రాసుకోవాలి. 2 తర్వాత వచ్చిన రిమైండర్ రాసుకోవాలి 1 తర్వాత బై 4. 2 1/4% అనేది అతనికి నష్టం వస్తుంది. ఎందుకని? మనకి సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ అయ్యి ప్రాఫిట్ పర్సెంట్ లాస్ పర్సెంట్ ఈక్వల్ అయితే అక్కడ ఏముంటుందమ్మా? ఆల్వేస్ లాస్ ఉంటుంది. కాబట్టి మనం ఏమని చెప్పాలి? 2 1/4% లాస్ ఉంటుంది. ఇక్కడ 1/4 అంటే ఎంతమ్మా మనకి? 1/4 1/2 ఫర్ ఎగ్జాంపుల్ 1/2 హాఫ్ అంటే 0.5. 1/4 అంటే పావు అంటే 20% అంటే 25%. దీన్ని ఎలా రాయొచ్చు? 0.25% అని రాయొచ్చు కదండి. 1/4 మనం 25% అని రాయొచ్చు. కాబట్టి దీన్ని ఇలాగైనా రాయొచ్చు లేదా 2.25% లాస్ అని కూడా రాయొచ్చు. అర్థమైందమ్మా అందరికీ కూడా? నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఏ మ్యాన్ సెల్స్ 2 articles for 20,000 rupees each. One he gains 20% and on other he loses 20%. Find the overall loss or gain percentage. ఇక్కడ మళ్ళీ ఏమి ఇచ్చారమ్మా? సెల్స్ అంటే అమ్ముతున్నాడు. సెల్లింగ్ అంటే అమ్మడం. అర్థమైందండి? సెల్లింగ్ అంటే అమ్మడం. సో ఎంతకు అమ్ముతున్నారండి ఆయన? ఒక్కొక్కటి కూడా 20,000 రూపాయలకి అమ్ముతున్నారు. సో ఒక వ్యక్తి 2 ఆర్టికల్ అంటే వస్తువు అని అర్థం అండి. ఒక వ్యక్తి 2 వస్తువులని 20,000 రూపాయలు చొప్పున అమ్మగా ఒక దాని మీద ఏమో 20% లాభం వచ్చింది, ఇంకొక దాని మీద ఏమో 20% నష్టం వచ్చింది. అయితే ఓవరాల్గా అతనికి లాభం వచ్చిందా నష్టం వచ్చిందా పర్సంటేజ్లో చెప్పండి అని అడుగుతున్నారు. లాస్ట్లో అబ్జర్వ్ చేయండి అమ్మ, పర్సంటేజ్ అని ఇవ్వాలి. పర్సంటేజ్ అని ఇచ్చినప్పుడు మనం ఇలా చేయాలి. అందువల్ల ఈ క్వశ్చన్లో కూడా చూడండి ఏమని ఇచ్చాడు? ఓవరాల్ చూడండి, ఈ క్వశ్చన్లో కూడా ఏమి ఇచ్చాడు? ఓవరాల్ గెయినర్ లాస్ పర్సంటేజ్ అని ఇచ్చాడు. సో అదేవిధంగా ఇక్కడ ఫైండ్ ఓవరాల్ లాస్ ఆర్ గెయిన్ పర్సంటేజ్. ఇక్కడ ఏం చేస్తున్నాడు? 2 వస్తువులు అమ్ముతున్నాడు. అంటే సెల్లింగ్ ప్రైస్ అనేది ఈక్వల్ అయ్యింది, గెయిన్ పర్సెంట్ అదేవిధంగా లాస్ పర్సెంట్ కూడా ఈక్వల్ అయ్యాయి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? మనకున్న ఫార్ములాని యూజ్ చేయాలి. ఫార్ములా ఏంటి? ప్రాఫిట్ పర్సెంట్ ఇంటూ లాస్ పర్సెంట్ డివైడెడ్ బై 100. అంటే 20 ఇంటూ లాస్ పర్సెంట్ 20 డివైడెడ్ బై 100. 0 0 0 0 క్యాన్సిల్ అయితే 2 ఇంటూ 2 ఎంతమ్మా? 4%. ఈ 4% ఏమొస్తుందా మనకి? లాస్. ఎందుకంటే మనకి సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ అయ్యి ప్రాఫిట్ పర్సెంట్ లాస్ పర్సెంట్ ఈక్వల్ అయినప్పుడు మనకి అక్కడ ఏముంటుంది? ఆల్వేస్ లాస్ అనేదే ఉంటుంది. ఓకేనండి. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం.
A man purchased 2 buildings at 20 lakh rupees each. He sells one at a gain of 11% and other at a loss of 11%. Then find the overall loss or gain percentage. ఒక వ్యక్తి 2 బిల్డింగ్లని 20 లక్షల రూపాయలు చెప్పిన ఒక్కొక్కటి ఏం చేసాడమ్మా ఇక్కడ పర్చేజ్ అంటే కొన్నాడు. కొనడం అంటే ఏంటమ్మా కాస్ట్ ప్రైస్. సో అలా కొనడం వల్ల అతనికి ఏమవుతుందండి, ఒకటి ఈ సెల్స్ అంటే గెయిన్ ఆఫ్ 11%, ఒకటేమో 11% లాభానికి అమ్మాడు, ఇంకొకటేమో 11% నష్టానికి అమ్మాడు. అయితే ఓవరాల్గా అతనికి లాభం వస్తుందా నష్టం వస్తుందా పర్సంటేజ్లో చెప్పండి అని అడుగుతున్నారు. ఇక్కడ మనకేంటి పర్చేజ్ అంటే కొన్న ధర. మనం ఫస్ట్ చెప్పుకున్న నోట్ 1లో చూడండి, కాస్ట్ ప్రైస్ అనేది సమానమై ఉండి ప్రాఫిట్ పర్సెంట్ లాస్ పర్సెంట్ సమానమైతే అక్కడ ఏముంటుందమ్మా నో లాస్ నో ప్రాఫిట్. ఇక్కడ చూడండి, 2 బిల్డింగ్లను కొన్నాడు 20 లక్షల రూపాయలు చెప్పిన ఒక్కొక్కటి. ఒక దాని మీదేమో 11% లాభం వేసుకున్నాడు, ఇంకో దాని మీదేమో 11% నష్టం వేసుకున్నాడు. సో అప్పుడు ఏముంటుంది మనకి ఓవరాల్గా ఏమని చెప్పాలి, నో లాస్ అండ్ నో ప్రాఫిట్. నో లాస్ అండ్ నో ప్రాఫిట్, అంతేనమ్మా, అర్థమైంది కదండి. సెల్లింగ్ ప్రైస్ ఇచ్చినప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఇచ్చి గెయిన్ పర్సెంట్ లాస్ పర్సెంట్ సమానం అన్నప్పుడు మనం ఈ ఫార్ములా యూజ్ చేయాలి. ఎలాగా ప్రాఫిట్ పర్సెంట్ ఇంటూ లాస్ పర్సెంట్ డివైడెడ్ బై 100 ఎక్కడ సెల్లింగ్ ప్రైస్ ఇచ్చినప్పుడు. అదేవిధంగా కాస్ట్ ప్రైస్ అంటే పర్చేస్ అంటే కొనడం. సో 2 బిల్డింగులు కొన్న ధర ఒక్కొక్కటి 20 లక్షల రూపాయలు అయితే అతను అమ్మగా ఒక దాని మీదేమో 11% లాభం వచ్చింది, ఒక దాని మీదేమో 11% నష్టం వచ్చింది. సో ఫైండ్ ద ఓవరాల్ లాస్ ఆర్ గెయిన్ పర్సంటేజ్ అన్నాడు. సో కొన్న ధర సమానం అయినప్పుడు ఒకటి 11% వేసుకుని అమ్ముకున్నారు, ఇంకోటి ఏమో 11% నష్టం వేసుకుని అమ్ముకున్నారు. సో దాని మీద కొన్న ధర మీద వేసుకున్నారు కాబట్టి మనకి నో లాస్ ఆర్ నో ప్రాఫిట్ అని చెప్పాలి. ఎగ్జాంపుల్ చూసాం కదమ్మా, స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదండి ఒకటి, అదేనమ్మా దీనికి రీజన్. ఓకేనండి, నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అమ్మ, ఇది కూడా ఇవ్వచ్చు, చూడండి జాగ్రత్తగా. ఇఫ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 9 pence ఈజ్ ఈక్వల్ టు ది సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 11 pence, వాట్ ఈస్ ద ప్రాఫిట్ పర్సంటేజ్ ఆర్ లాస్ పర్సంటేజ్? ఏమంటున్నారండి ఈయన, ఇఫ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 9 pence ఈజ్ ఈక్వల్ టు ది సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 11 pence అంటే 9 పెన్నులు కొన్న ధర 11 పెన్నులు అమ్మిన ధరకు సమానం అంటండి. పోయిందమ్మా, 9 పెన్నులు కొన్న ధర 11 పెన్నులు అమ్మిన ధరకు సమానం అంట. అయితే అతనికి లాభం వస్తుందా నష్టం వస్తుందా అని అడుగుతున్నారండి. అదేవిధంగా 9 పెన్నులు కొన్న ధర 11 పెన్నులు అమ్మిన ధరకు సమానం అంటండి. అయితే లాభం వస్తుందా నష్టం వస్తుందా? సో ఇలాంటి క్వశ్చన్లు ఎలా చేయాలంటే చూడండి, ఇక్కడ రాయండి. ఫస్ట్ ఏమిటండి, కాస్ట్ ప్రైస్ ఆఫ్ 9 pence అంటే కాస్ట్ ప్రైస్ ఆఫ్ 9 pence, కాస్ట్ ప్రైస్ ఆఫ్ 9 pence. ఇక్కడ ఏమన్నారండి, ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 11 pence, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 11 pence. రాసిన కదమ్మా, కాస్ట్ ప్రైస్ ఆఫ్ 9 pence ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 11 pence అంటే సిపి ఆఫ్ 9 pence ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ అంటే ఎస్పి ఆఫ్ 11 pence. సో ఇప్పుడు ఏం చేస్తారంటే కరెక్ట్గా చూడండి అమ్మ, కాస్ట్ ప్రైస్ ఆఫ్ అంటే మనం ఏమని రాస్తామండి, ఇంటూ అని రాస్తాం కదమ్మా. అంటే సిపి ఇంటూ 9 pence ఈక్వల్ టు ఎస్పి ఇంటూ 11 pence. ఆఫ్ అంటే ఇంటూ అని మీనింగ్ కదండి మనకి. ఇప్పుడు ఇక్కడ మల్టిప్లికేట్ చేస్తున్న సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుందంటే యువతలకు వచ్చి డివిజన్ చేస్తుందమ్మా. ఇక్కడ మల్టిప్లికేట్ చేస్తున్న 9 pence ఇక్కడికి వచ్చి డివిజన్ చేస్తుంది. అంటే లెఫ్ట్లో ఉన్న మల్టిపుల్ రైట్కి వెళ్ళినప్పుడు డివిజన్ చేస్తుంది, అదేవిధంగా రైట్లో ఉన్న మల్టిపుల్ అయినా సరే లెఫ్ట్లోకి వస్తే డివిజన్ చేస్తుందండి. సో దీన్ని ఎలా రాస్తారంటే సిపి, సెల్లింగ్ ప్రైస్ మల్టిపుల్ చేస్తుంది కాబట్టి యువతలకు వచ్చి డివిజన్ చేస్తుంది, ఎస్పి ఈక్వల్ టు
ఇక్కడ ఏముందమ్మా 11 పెన్స్. ఇక్కడ మల్టిపుల్ చేస్తున్న 9 పెన్స్ ఇక్కడికి వచ్చి డివిజన్ చేస్తుంది అంటే 9 పెన్స్. ఓకేనమ్మా. ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే కాస్ట్ ప్రైజ్ ఆ పెన్ 11 పెన్స్దేమో కాస్ట్ ప్రైజ్, 9 పెన్స్దేమో సెల్లింగ్ ప్రైజ్ మాట అండి. అర్థమైందమ్మా. ఇలా చేయడం వల్ల మనకి ఏమొస్తుందంటే ఆయన కొన్నదేమో 11 పెన్నులు, అమ్మిందేమో 9 పెన్నులు. ప్రైస్ అంటే 11 పెన్నులు కొన్న ధర 9 పెన్నులు అమ్మిన ధరకు సమానం మాట అండి రియల్గా అయితే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కో పెన్ను రూపాయి అనుకోండి, 11 రూపాయలకు కొని 9 రూపాయలకు అమ్ముతున్నారు అనుకోడానికి ఏమొస్తుందమ్మా? నష్టమే కదండి వస్తుంది. అర్థమైందండి. 11 రూపాయలకు కొని 9 రూపాయలకు అమ్ముతున్నారంటే అతనికి ఏమొస్తుందండి? నష్టం వస్తుంది. ఎంత నష్టం వస్తుందమ్మా? 11 - 9 అంటే 2 పెన్స్ అనే దానికి నష్టం వస్తుంది. అర్థమైందండి. మనం ఇలా రాయడం వల్ల మీనింగ్ ఏంటంటే చూడండి, CP/SP = 11 పెన్స్ బై 9 పెన్స్ అంటే కాస్ట్ ప్రైజ్ ఏమో 11 పెన్నులది, అమ్మిన ధర ఏమో 9 పెన్నులది. అంటే 11 పెన్నులు కొని 9 పెన్నులకి రేటుకి అమ్ముతున్నారు. పెన్ను ధర రూపాయి అనుకోండి, అంటే కొన్న ధర ఏమో 11 రూపాయలు, అమ్మిన ధర ఏమో 9 రూపాయలు. 11 రూపాయలకు కొని 9 రూపాయలకు అమ్ముతున్నారు. దానికి ఎంత నష్టం వస్తుందండి? 2 రూపాయలు అనేది నష్టం వస్తుంది. ఇప్పుడు 2 రూపాయల నష్టాన్ని కూడా మనం దేని మీద చూడాలి? 2 రూపాయల నష్టాన్ని కూడా మనం దేని మీద చూడాలి? ఎప్పుడు కూడా మనం లాభం కానీ నష్టం కానీ కాస్ట్ ప్రైస్ మీద చూడాలి. కాస్ట్ ప్రైస్ ఎంత వచ్చింది మనకి? 11. ఇప్పుడు ఏం చేయాలమ్మా? ఇది పర్సంటేజ్లో కావాలి కాబట్టి మనం ఇంటూ 100 చేయాలి. సో దీన్ని చూడండి, సింప్లిఫై చేస్తే 2 × 100 ఎంతమ్మా? 200 డివైడెడ్ బై 11. సో మనం ఇప్పుడు 200ని 11తో భాగించాలి. అంటే 200 11 11 ఒకటిలో 11, రిమైండర్ 9 వచ్చింది. ఇక్కడ ఉన్న 0 వేసుకుంటాం. 11 ఎందులు 88, రిమైండర్ ఎంత వచ్చిందండి? 2 వచ్చిందండి. సో దీన్ని ఎలా రాస్తాం? ఫస్ట్ ఏం రాయాలి? ఇక్కడ ఇది రాయాలి అంటే 18, నెక్స్ట్ రిమైండర్ రాయాలి 2, నెక్స్ట్ డివిజన్ అంటే 18 2/11% ఆయనకి ఏమొచ్చిందండి? నష్టం వచ్చింది. అర్థమైందా అందరికీ కూడా? ఫస్ట్ వాడు ఇచ్చిన లైన్ని డీటెయిల్డ్గా రాయండి. కాస్ట్ ప్రైజ్ ఆఫ్ 9 పెన్స్ = సెల్లింగ్ ప్రైజ్ ఆఫ్ 11 పెన్స్ వాడు ఇచ్చింది. కాస్ట్ ప్రైజ్ ఆఫ్ 9 పెన్స్ ఈజ్ ఈక్వల్ టు ది సెల్లింగ్ ప్రైజ్ ఆఫ్ 11 పెన్స్ అంటే ఇండైరెక్ట్గా ఇచ్చాడండి. సో దీన్ని మనం ఏం చేస్తాం? ఫస్ట్ డీటెయిల్డ్గా రాసుకొని ఇక్కడ ఉన్న సెల్లింగ్ ప్రైస్ ఇటువైపుకి, ఇక్కడ ఉన్న మల్టిప్లై చేసే పెన్స్ ఇటువైపుకి తీసుకెళ్తే మనకి ఒరిజినల్ మీనింగ్ వస్తుంది. ఏంటమ్మా? కాస్ట్ ప్రైజ్ ఏమో 11 రూపీస్, సెల్లింగ్ ప్రైజ్ ఏమో 9 రూపీస్. అంటే 11 రూపీస్ కొని 9 రూపీస్కి అమ్మడానికి ఎంత నష్టం వస్తుంది? 2 రూపాయలు. ఈ 2 రూపాయల నష్టాన్ని కూడా మనం దేని మీద ఫైండ్ అవుట్ చేయాలి? కాస్ట్ ప్రైజ్ మీద. కాస్ట్ ప్రైజ్ ఎంత అండి? 11. 2/11 × 100 సింప్లిఫై చేస్తే ఎంత నష్టం వచ్చిందమ్మా? 18 2/11% అనేది నష్టం వచ్చింది. ఓకేనండి. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దామమ్మా. ది కాస్ట్ ప్రైజ్ ఆఫ్ 50 మ్యాంగోస్ ఈజ్ ఈక్వల్ టు ది సెల్లింగ్ ప్రైజ్ ఆఫ్ 40 మ్యాంగోస్. దెన్ వాట్ ఈస్ ద ప్రాఫిట్ % ఆర్ లాస్ %? ఓకేనండి. సో సేమ్ అంతే ఇందాకట్లాగే కాస్ట్ ప్రైజ్ ఆఫ్ 50 మ్యాంగోస్, కాస్ట్ ప్రైజ్ ఆఫ్ 50 మ్యాంగోస్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైజ్ ఆఫ్ 40 మ్యాంగోస్. అంటే సెల్లింగ్ ప్రైజ్ ఆఫ్ 40 మ్యాంగోస్. సో ఇప్పుడు ఆఫ్ అంటే మనకి ఏంటమ్మా? ఇంటూ అంటే CP × 50 మ్యాంగోస్ = SP × 40 మ్యాంగోస్. ఇప్పుడు చూడండి, ఇక్కడ మల్టిప్లై చేసేది యువతలకు వస్తే CP డివైడెడ్ బై SCP అవుతుంది. = 40 లాగా ఉంటుంది. ఇక్కడ ఇంటూ చేస్తున్న 50 యువతలకు వచ్చి డివిజన్ చేస్తుంది అంటే 50. సో ఇప్పుడు ఒరిజినల్ మీనింగ్ వచ్చింది ఏంటంటే కాస్ట్ ప్రైస్ ఏమో 40 రూపాయలు, సెల్లింగ్ ప్రైస్ ఏమో 50 రూపాయలు. అంటే 40 రూపాయలకు కొని 50 రూపాయలకు అమ్ముతున్నాం అంటే నీకు ఏమవుతుంది? ఇక్కడ 10 రూపీస్ 10 మ్యాంగోస్ అనేది ప్రాఫిట్ వస్తుంది. 10 రూపీస్ అనేది ప్రాఫిట్ వస్తుంది. ఇక్కడ ఏమవుతుందమ్మా? 2 పెన్స్ అనేది లాస్ వస్తుంది. ఇక్కడ ఏమైందండి? 40 రూపాయలకు కొని 50 రూపాయలకు అమ్ముతున్నారంటే 10 రూపీస్ అనేది ప్రాఫిట్ వస్తుంది. ఇప్పుడు వచ్చిన లాభాన్ని మనం దేని మీద కాలిక్యులేట్ చేయాలి? కాస్ట్ ప్రైస్ మీద. లాభమైనా సరే నష్టమైనా సరే మనం కేవలం కాస్ట్ ప్రైస్ మీద మాత్రమే కాలిక్యులేట్ చేయాలి.
సో ఇక్కడ ఎంత వచ్చిందమ్మా? లాభం 10 వచ్చింది. లాభం ఎంత వచ్చిందంటే 10 రూపీస్ వచ్చింది. అంటే 10 మ్యాంగోస్ అనేది లాభం వచ్చింది. ఆ లాభాన్ని మనం ఎవరి మీద కంపేర్ చేయాలి? కాస్ట్ ప్రైస్ మీద. కాస్ట్ ప్రైస్ ఎంత? 40 రూపాయలు. ఇంటూ 100 ఎందుకని మనం పర్సంటేజ్లోకి మార్చడానికి. సో 10 అనేది 40లో 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 4 అనేది 100లో 25 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే ఆయనకి ఏమవుతుందమ్మా ఇక్కడ 25% అనేది ప్రాఫిట్ వచ్చింది. అంతేనండి. ఈ మోడల్ కన్ఫర్మ్గా ఇవ్వచ్చమ్మా మనకి ఒకటి. సో జాగ్రత్తగా చూడండి. కాస్ట్ ప్రైస్ ఆఫ్ 50 మ్యాంగోస్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 40 మ్యాంగోస్. వాడు క్వశ్చన్లో ఏదైతే ఇచ్చాడో అదే నోట్ చేసాం. సో దాన్ని సింప్లిఫై చేస్తాం. సిపి ఇక్కడ మల్టిప్లై చేసిన ఎస్పీఎం ఇక్కడికి వచ్చి ఎస్పీ అవుతుంది. ఇక్కడ డివైడ్ చేసిన 50 అవతలకి వచ్చి ఇంటూ చేసిన 50 అవతలకి వచ్చి డివిజన్ చేస్తుంది. సో దాని ద్వారా మనకి ఏం తెలుస్తుంది? కాస్ట్ ప్రైస్ ఏమో 40 రూపాయలు, సెల్లింగ్ ప్రైస్ ఏమో 50 రూపాయలు. 40 రూపాయలు కొని 50 రూపాయలకి అమ్మడం వల్ల 10 రూపాయలు లాభం వస్తుంది. ఆ లాభాన్ని మనం ఎవరి మీద క్యాలిక్యులేట్ చేయాలి? కాస్ట్ ప్రైస్ మీద. అంటే 10/40 ఇంటూ 100 దేనికి చేస్తున్నాం? పర్సంటేజ్లో మారుస్తున్నాం కాబట్టి ఇంటూ 100 అనేది చేస్తున్నాం. ఓకేనమ్మా, నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దామండి. ఇంకో క్వశ్చన్ చూడండి అమ్మా. A man purchased a mission of 80,000 rupees and spent 50,000 rupees on repairs and 1,000 on transport and sold it with 25% profit. At what price did he sell the mission? ఒక వ్యక్తి ఒక మిషన్ని 80,000 రూపాయలకు కొన్నాడంటండి. ఒక వ్యక్తి ఒక మిషన్ 80,000 రూపాయలకు కొని 5,000 రూపాయలు రిపేర్ కోసం ఖర్చు పెట్టాడంటండి. ఒక వ్యక్తి ఒక మిషన్ 80,000 రూపాయలకు కొని 5,000 రూపాయలు రిపేర్కి ఖర్చు పెట్టారు. 1,000 రూపాయలు ఏమో ట్రాన్స్పోర్ట్కి ఖర్చు పెట్టారు. ఆ 1,000 రూపాయలు మిషన్ తీసుకెళ్ళని ఖర్చు పెట్టారు. తర్వాత దాని మీద 25% లాభం వేసుకుని అమ్మేశారు. సోల్డ్ ఇట్ విత్ 25% ప్రాఫిట్. అంటే 25% లాభం వేసుకుని అమ్మేశారు. అయితే ఎంత రేటుగా అయినా ఆ మిషన్ని అమ్మారు అని అడుగుతున్నారు. ఓకేనమ్మా. ఫస్ట్ అక్కడ మనం ఒక మిషన్ కొని దాని మీద పెట్టుకున్న రిపేర్స్ మొత్తం అన్నీ చూసుకునే కదన్నా ప్రాఫిట్కి అమ్ముతాం. ఇక్కడ కొన్న ధరకు కాకుండా పెట్టుబడి పెట్టారు ఎక్స్ట్రా. ఆ పెట్టుబడి కూడా కలుపుకునే కదండి మనం అమ్ముతాం అమ్మేటప్పుడు. కాబట్టి ఫస్ట్ ఆయన మిషన్ కొన్న ధర ఎంత అండి? 80,000. ఫస్ట్ ఆయన మిషన్ కొన్న ధర 80,000. 80,000 రూపాయలు కొని కాస్ట్ 80,000 రూపాయలకు కొని ఆయన రిపేర్ కోసం ఎంత ఖర్చు పెట్టారండి? 5,000. 5,000 రిపేర్స్ కోసం ఖర్చు పెట్టారు. తర్వాత ఇంకొక 1,000 రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఖర్చు పెట్టారు. ఓవరాల్గా ఆ మిషన్ మీద ఎంత ఖర్చు పెట్టారండి ఆయన? 80,000 ప్లస్ 6,000 అంటే 86,000 రూపాయలు ఆ మిషన్ మీద ఖర్చు పెట్టారు ఆయన. అంటే ఇప్పుడు ఈయన ఖర్చు పెట్టుకున్న ఈ టోటల్ మీదే కదండి లాభం వేసుకుని అమ్ముతాడు ఆయన. కాబట్టి ఈ 86,000 రూపాయలు మనకి కాస్ట్ ప్రైస్ అవుతుంది. ఓకేనమ్మా. ఈ 86,000 రూపాయలు కాస్ట్ ప్రైస్ అయితే ఇది మనకి ఎంతకి ఈక్వల్ అవుతుంది? 100%. ఇప్పుడు ఆయన ప్రాఫిట్ ఎంత వేసుకుని అమ్ముకున్నారు? 25%. సో 100% 25% ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, 100% ఎంత మనకి? 86,000. 50% ఎంత అవుతుందండి? ఇదేమో 4 అవుతుంది, అదేమో 3 అవుతుంది. అంటే 43,000. 50%. 100లో సగం ఎంత? 50%. 50లో సగం ఎంతమ్మా మనకి? 25%. అంటే ఇందులో సగం 2, 1, 500. 21,500. చూసారా, డైరెక్ట్గా వచ్చేసింది. 100% 86,000 అయితే 50% ఏమో 43,000. 50లో సగం 25% అంటే 21,500. సో ఇప్పుడు ఆయన ఎంతకు అమ్మినట్టు? ఒరిజినల్గా కాస్ట్ ప్రైస్ ఏమో 86,000. ఆయన వేసుకున్న లాభం అంటే ప్రాఫిట్ 25% ఎంత? 21,500. సో ఓవరాల్గా ఎంత గమ్మినట్టు అయినా 0,057 అంటే 8, 10 లక్ష 1,07,500 గమ్మినట్టు. 10 లక్షలు కాదమ్మా, అదే 1,07,500 అమ్మినట్టు మాట అండి ఆయన. సో ఆయనకు వచ్చిన సెల్లింగ్ ప్రైస్ ఎంత అండి? 80,000, 20,000 లక్ష, 6,000, 6,000, 1,500 అంటే 1,07,500కి అమ్మారండి ఆయన.
1,07,500కి. అంతగా మరండి 1,07,500కి అమ్మినట్టు. అర్థమైందమ్మా? ఒక మిషన్ అనేది 80,000కి కొన్నారండి. రిపేర్ల కోసం 5,000, ట్రాన్స్పోర్ట్ కోసం 1,000 రూపాయలు ఖర్చు పెట్టారు. ఓవరాల్గా మిషన్ మీద ఆయన ఖర్చు పెట్టింది ఎంతమ్మా? 86,000. సో ఇది మనకి 100% అవుతుంది. ఈ 86,000 మీద ఆయన ఎంత పర్సెంట్ ప్రాఫిట్ తీసుకున్నారు? 25% ప్రాఫిట్ తీసుకున్నారు. మనకున్నది కాస్ట్ ప్రైస్ కాబట్టి ఈ ప్రాఫిట్ని డైరెక్ట్గా మనం కాస్ట్ ప్రైస్లోనే ఫైండ్ అవుట్ చేస్తాం. ఎందుకంటే లాభము నష్టం అనేది మనం దేని మీద ఫైండ్ అవుట్ చేస్తాం? కొన్న ధర మీద. ఈ కొన్న ధర మీద ఆయన ఎంత ప్రాఫిట్ తీసుకున్నారు? 25%. సో 86,000 అనేది మనకి ఎంతకి ఈక్వల్? 100%. 100లో సగం ఎంత అండి మనకి? 50%. అంటే ఇందులో సగం ఎంత? 43,000. 50%లో సగం ఎంత అండి? 25%. 25% అంటే ఇందులో సగం 21,500. అంటే ఆయన 86,000కి కొని 20% లాభం అంటే 21,500 వేసుకుని మొత్తం ఎంతగా అమ్మారని? 1,07,500కి అమ్మారన్నమాట అండి. ఓకేనమ్మా? మనకి 1,07,500 అనేది ఆన్సర్ అవుతుంది. అదే కదా ఆయన అడిగారు వాట్ ప్రైస్ డిడ్ హీ సెల్ ద మిషన్ అని. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒకవేళ క్వశ్చన్ అనేది మనకి ఎగ్జామ్లో ట్రిక్కీగా ఇవ్వాలంటే ఈ విధంగా ఇవ్వచ్చండి. ఇబ్బంది పెట్టాలి మిమ్మల్ని అనుకుంటే చూడండి. ఏ మర్చెంట్ సెల్స్ 2 houses for 19,800 each. On one he gains 10% and other he loses 10%. Find the total loss or profit. అర్థమైందమ్మా? ఒక వ్యాపారి 2 హౌసెస్ని 19,800 చొప్పున ఒక్కొక్కటి అమ్ముతున్నారంటే ఒక దాని మీదేమో 10% ప్రాఫిట్ వేసుకున్నారు, ఇంకో దాని మీదేమో 10% లాస్ వేసుకుని అమ్ముతున్నారు. అయితే అతనికి లాస్ కానీ నష్టం కానీ లాభం కానీ ఎంత వచ్చిందని అడుగుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్లో ఇక్కడ పర్సంటేజ్ అని ఉంటే మనం ప్రాఫిట్ పర్సెంట్ ఇంటూ లాస్ పర్సెంట్ డివైడెడ్ బై 100 అని చేసేసి ఆన్సర్ చెప్పేసేవాళ్ళం డైరెక్ట్గా. కానీ ఇక్కడ మనకి పర్సంటేజ్ అనేది అడగలేదు. అర్థమైందమ్మా? కాబట్టి మనం ఏం చేయాలంటే ఇక్కడ ఓవరాల్గా ట్రాన్సాక్షన్ అనేది చేయాలి. సో ఫస్ట్ చూడండి, ఒక 2 హౌసెస్ ఉన్నాయి. 1, 2 2 హౌసెస్. ఒక దాన్ని ఏమో 19,800కి అమ్ముతున్నారు, ఇంకొక దాన్ని కూడా 19,800కి అమ్ముతున్నారు. ఈ గెయిన్స్ 10%. అంటే ఒక దాని మీద ఇదేమో సెల్లింగ్ ప్రైస్ కదండి, ఇది అమ్మిన ధర ఇచ్చారు, మనకి సెల్లింగ్ ప్రైస్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ కాస్ట్ ప్రైస్ ఇచ్చుంటే ఇక్కడ మనం డైరెక్ట్గా చెప్పేయచ్చు. ఒక దాని మీద ఏమో ప్రాఫిట్ పర్సెంట్ ఎంత వేసుకున్నారు? 10%. ఇంకొక దాని మీద ఏమో ఈ లాసెస్ 10% అన్నారు. అంటే ఇంకొక దాని మీద ఏమో లాస్ పర్సెంట్ 10% వేసుకున్నారు. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదమ్మా? ఒక వ్యాపారి 2 ఇళ్ళని 19,088 రూపాయలు చెప్పిన ఒక్కొక్కటి అమ్ముతున్నారు. ఒక దాని మీద ఏమో 10% లాభం వేసుకున్నారు, ఇంకొక దాని మీద ఏమో 10% నష్టం వేసుకున్నారు. అయితే అతనికి లాభం ఎంత నష్టం ఎంత అని అడుగుతున్నారు. ఓకేనండి. నెక్స్ట్ అమ్మిన ధర ఏమో 19,800, ప్రాఫిట్ 10%. మనకి కాస్ట్ ప్రైస్ మీద 10% వేసుకున్నారు. అంటే కొన్న ధర ఏమో 100% కదండి. మనకి కాస్ట్ ప్రైస్ ఎప్పుడు 100% అవుతుంది. ఈ 100% మీద 10% వేసుకుని అమ్మారు. అంటే ఆయన ఎంతకు అమ్మినట్టు? 110%కి అమ్మినట్టు. ఆ 110% ఎంత అని ఇచ్చారు? 19,800. మనకి ఇక్కడ ఏం కావాలి? కాస్ట్ ప్రైస్ కావాలి. అంటే 100% ఇంత. సో ఇప్పుడు ఏం చేయడం? క్రాస్ మల్టిప్లికేషన్. అంటే 100 ఇంటూ 19,800 డివైడెడ్ బై 110. అంతే కదండి. 0 0 క్యాన్సిల్. 11 అనేది ఇందులో 11 అనేది 1 టైము, ఇంకా 8 ఉంటుంది కదా, 8 అంటే 8 టైమ్స్, అంటే 180 టైమ్స్ క్యాన్సిల్ అయింది. సో 100 ఇంటూ 180 అంటే ఎంత అవుతుంది? 180,000 అంటే 18,000 అవుతుందండి. ఒక ఫస్ట్ బిల్డింగ్ యొక్క కొన్న ధర ఎంత వచ్చిందండి? మనకి 18,000. నెక్స్ట్ సెకండ్ది లాస్ పర్సెంట్ ఎంత అండి? ఇక్కడ 10%. మనకి కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుందమ్మా? 100%. 100% కొని 10% లాస్కి అమ్మారంటే ఆయన ఎంత అమ్మినట్టు? 90%కి అమ్మినట్టు.
ఆ 90% ఎంత అని ఇచ్చారండి? 19,800. సో మనకి ఏం కావాలి? కాస్ట్ ప్రైస్ కావాలి. అంటే 100% ఎంత? సో మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ 100 ఇంటూ 19,800 డివైడెడ్ బై 90. 0 0 క్యాన్సిల్. 9 అనేది ఇందులో 9 రెళ్ళు ఎంతమ్మా? 18. ఇంకా 1 ఉంది ఇక్కడ. 8 అంటే ఇంకో 9 రెళ్ళు 18 అంటే 0. అంటే దీని రేట్ ఎంత వచ్చిందమ్మా ఇక్కడ? 220 ఇంటూ 100 అంటే 00. 22,000. ఎంత వచ్చిందమ్మా? 22,000. సో ఫస్ట్ ఈ సెల్లింగ్ ప్రైజులు రెండు యాడ్ చేసి చూడండి ఎంత వచ్చింది మనకి? 19,800 ప్లస్ 19,800. 19,800 ప్లస్ 19,800. 20,000 20,000 అనుకోండి. ఎంత తగ్గింది? 400 తగ్గింది. అంటే 40,000కి 400 తగ్గిందంటే ఎంతమ్మా మనకి? 36,000. ఓకేనండి. ఇక్కడ చూడండి 22,000 18,000 ఈ రెండు యాడ్ చేసి చూడండి. 18,000 ప్లస్ 22,000 అంటే 20ని 30 ప్లస్ 10 ఎంతమ్మా? 40,000. 40,000 అంటే 40,000కి కొని ఈయన ఎంతకు అమ్మారండి? 36,000కి అమ్మారు. అంటే ఆయనకి నష్టం ఎంత వచ్చిందమ్మా? 4,000 లాస్ అనేది వచ్చిందన్నమాట అండి. 4,000 లాస్ అని వచ్చింది. కాబట్టి ఆన్సర్ ఎంత అవుతుందమ్మా ఇక్కడ మనకి? 4,000 లాస్ అవుతుంది. అర్థమైందమ్మా అందరికీ కూడా? ఫస్ట్ మనకి 2 బిల్డింగ్లు అమ్మిన ధర ఇచ్చాడు. ఒక దాని మీద ఏమో 10% లాభం వచ్చింది, ఇంకో దాని మీద ఏమో 10% నష్టం వచ్చింది. అయితే ఓవరాల్గా అతను లాభం కానీ నష్టం కానీ ఎంత వచ్చింది అని అడిగారు. సో ఒక దాని మీద 10% లాభం వచ్చినట్టు ఆయన ఎంతకు అమ్మినట్టు అండి? 110%కి అమ్మినట్టు. సో 110% 19,800 అయితే మనకు కొన్న ధర కావాలి కాబట్టి 100% ఎంత అనుకున్నాం. సో ఫైండ్ అవుట్ చేస్తే 18,000 వచ్చింది. అదేవిధంగా రెండోది 19,800కి అమ్మారు 10% నష్టానికి. సో 100% అనేది మనకి ఎప్పుడు ఉంటుంది. అంటే 100%కి కొన్నదైనా 10% నష్టానికి అమ్మారంటే ఎంతకు అమ్మినట్టు? 90%కి అమ్మినట్టు. సో 90% 19,800 అనుకుంటే 100% ఎంత? సింప్లిఫై చేస్తే మనకి ఎంత వచ్చిందమ్మా? కాస్ట్ ప్రైస్ 22,000. సో ఆయన అమ్మిన ధరలు రెండు కాలిక్యులేట్ చేస్తే 36,000 వచ్చింది. కొన్న ధరలు రెండు యాడ్ చేస్తే 40,000 వచ్చింది. సో 40,000కి కొని 36,000కి అమ్మారంటే ఆయన ఎంతకి లాస్కి అమ్మారండి? 4,000 లాస్కి అమ్మారు. ఒకవేళ ఇక్కడ పర్సంటేజ్ అడుగుంటే మనం ఏమని చెప్తాం? 10 ఇంటూ ప్రాఫిట్ పర్సెంట్ ఇంటూ లాస్ పర్సెంట్ డివైడెడ్ బై 100 అని చెప్తాం. సో దీన్ని సింప్లిఫై చేస్తే 1 ఇంటూ 1% లాస్ అని చెప్తాం. అంతే కదండి. పర్సంటేజ్లు అడిగితే మనకున్న ఫార్ములా ప్రకారం ప్రాఫిట్ పర్సెంట్ ఇంటూ లాస్ పర్సెంట్ డివైడెడ్ బై 100 అని చెప్తాం. సో సింప్లిఫై చేస్తే 1% లాస్ అని చెప్తాం. ఇక్కడ మనకి కాస్ట్ ప్రైస్ ఎంత వచ్చిందమ్మా? 40,000 వచ్చింది. ఈ 40,000లో 1% ఎంత అని మనకి? 4,000 కదా. 1% లాస్ అని చెప్తాం ఒకవేళ పర్సంటేజ్ అడిగితే. మనకి ఇలా పర్సంటేజ్లు అడగకుండా అమౌంట్లు అడిగాడు కాబట్టి ఇంత క్యాలిక్యులేషన్ అనేది చేయాల్సి వచ్చింది. అర్థమైందా అందరికీ కూడా? క్వశ్చన్లో లాస్ట్లో చూసుకోండి ఎప్పుడు కూడా మనకి పర్సంటేజ్లు అడిగాడా వాల్యూస్లో అడిగాడా? వాల్యూస్లో అడిగితే కనుక మనం సింప్లిఫై చేసుకోవాలి. పర్సంటేజ్లు అడిగితే కనుక డైరెక్ట్గా చేసేయచ్చు. అర్థమైందండి? నోట్ చేసుకున్నాం అందరూ కూడా. నెక్స్ట్ వచ్చి మీకు ఒక 5 క్వశ్చన్స్ అనేవి హోంవర్క్ కింద ఇస్తాను, చేయండి అమ్మా. ఈ టాపిక్ ఇక్కడ అయిపోయిందండి. మనకి ఈ టాపిక్ అనేది మనకి కంప్లీట్ అయిపోయింది. చూడండి. వెన్ ప్లాట్ ఈజ్ సోల్డ్ ఫర్ 18,700 ద ఓనర్ లాసెస్ 15%. అట్ వాట్ ప్రైస్ మస్ట్ ద ప్లాట్ బి సోల్డ్ ఇన్ ఆర్డర్ టు గెయిన్ 15%. ఒక ఓనర్ 18,700కి అమ్మడం వల్ల 15% నష్టం వచ్చిందండి. అయితే 15% లాభం రావాలంటే ఆయన ఎంతకు అమ్మాలి? అది ఒక క్వశ్చన్. నెక్స్ట్, ఏ పర్సన్ బైస్ అన్ ఆర్టికల్ ఫర్ 500 రూపీస్ అండ్ సెల్స్ ఇట్ ఫర్ 700 రూపీస్, దెన్ ఫైండ్ ద గెయిన్ పర్సెంట్. ఒక వ్యక్తి 500 రూపాయలకి ఒక వస్తువుని కొని 700 రూపాయలకి అమ్మితే ఆయనకు వచ్చిన లాభం యొక్క పర్సంటేజ్ ఎంత? అదేవిధంగా ఏ పర్సన్ బైస్ ఏ బ్యాగ్ ఫర్
200 rupees and sells it at a gain of 20%. Find the selling price. ఒక వ్యక్తి 200 రూపాయలు బ్యాగ్ కొని 20% లాభానికి అమ్మాలనుకుంటున్నాడు. అయితే అతనికి ఎంతకి అమ్మాలి? ఇంకొకటి, ఏ పర్సన్ సోల్డ్ ఏ పవర్ బ్యాంక్ ఫర్ 480 rupees అండ్ గెయిన్ ఆఫ్ 20%. దెన్ ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది పవర్ బ్యాంక్. ఒక వ్యక్తి 480 రూపాయలకి పవర్ బ్యాంక్ని అమ్మేశాడు. ఎంతకి? 20% లాభం వేసుకొని. అయితే దాని యొక్క కొన్న ధర అనేది ఎంత? కాస్ట్ ప్రైస్ అనేది ఎంత? ఇంకొకటి, ఏ బుక్ వాజ్ సోల్డ్ ఫర్ 640 అట్ లాస్ ఆఫ్ 20%. ఫైండ్ ద కాస్ట్ ప్రైస్. ఒక బుక్ అనేది 640 రూపాయలకి అమ్మారంటండి. ఎంత? 20% నష్టానికి. అయితే దాని యొక్క కొన్న ధర ఎంత? సో 5 క్వశ్చన్లు కూడా మీరు చేయగలిగితే మీకు ఈ టాపిక్ అనేది అర్థమైనట్టేనండి. కన్ఫామ్గా 2 క్వశ్చన్స్ వస్తాయమ్మా ఈ టాపిక్ నుంచి. సో జాగ్రత్తగా చేసుకోండి అందరూ కూడా. ఆల్ ది బెస్ట్ అండి.